ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చాలామంది అడుగుతూ ఉన్నారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ విధంగా రక్షించబడ్డారు, ఏ సహవాసం అని మీరు చాలామంది అడుగుతూ ఉన్న దానికి వీడియో చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నేను మొట్టమొదట 1999 సంవత్సరంలో రెంటచింతల్లో ORS స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడు మా అక్కగారు చర్చికి వెళ్ళేది. మా అక్క వెళ్తూ ఉన్నప్పుడు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్ రెంటచింతల పాస్టర్ బిఎన్ఐ గారి దగ్గరికి వెళ్ళేది. తను వెళ్తూ ఉన్నప్పుడు మా చిన్నతనంలో నేను కూడా వెళ్ళేవాడిని. అలా నేను 7వ తరగతిలోనే దేవుని నమ్ముకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. నా యొక్క ఉన్నత విద్యాభ్యాసం అంతా కూడా రెంటచింతల ORS స్కూల్లో పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్, అలాగే డిగ్రీ. ఇంటర్మీడియట్ కృష్ణవేణి జూనియర్ కాలేజ్, డిగ్రీ వచ్చేసి అంబేద్కర్ సెంటినరీ డిగ్రీ కాలేజ్ తెనాలిలో చేయడం జరిగింది. మరి చిన్నతనం నుంచి కూడా దేవుని పట్ల భయం కలిగి, భక్తి కలిగి, మరి ఏ రీతిగా ఉండాలో, ఎలా ఉండాలో సమస్తము కూడా మరి నేర్పించడానికి కాపరి యొక్క సహాయం ఏర్పడింది. చిన్నతనం నుంచి కూడా మరి చర్చిలో నేను మొట్టమొదట మరి ఆ టైంలో నేను ఒక్కనే కాబట్టి నా విషయంలో పాస్టర్ బిఎన్ఐ గారు స్పెషల్ కేర్ అంటే చాలా జాగ్రత్త వహించి బాప్తీసం తీసుకున్న కానించి కూడా ఎక్కడ లోకంలో పడిపోతాడో, ఎక్కడ లోకాశలకు బానిస అయిపోతాడో అని చెప్పేసి చాలా జాగ్రత్తగా ప్రార్థన విషయంలో, ఉపవాసం విషయంలో మరి ఎక్కడ కూడా తప్పిపోకుండా చాలా జాగ్రత్తగా పెంచడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను కూడా కాపరి నడిచిన మార్గంలోనే నడుస్తూ పాటలు పాడటము, ప్రార్థించడము, తనతోనే ఉండడము, తన ద్వారా అన్నీ నేర్చుకోవటానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ విధంగా నా బాల్య దశ అంతా కూడా అలా ముగించడం జరిగింది. తర్వాత నా డిగ్రీ అయిపోయిన తర్వాత నేను మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని ఆశపడ్డాను. అయితే నా కాపరైతే నా యొక్క విధి విధానాలను గమనించి నాకు తెలియకుండానే చిన్నతనం నుంచే తన వెంట తిరుగుతూ ఉన్నప్పుడు తను ప్రార్థన చేసేవాడు. ఏమని ప్రార్థన చేసేవాడు అంటే, ప్రభువా, నా దగ్గర ఎంతమంది అయితే పెరుగుతున్నారో, ఎంతమంది అయితే చర్చిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవలో ఉండాలి, సేవ చేయాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందులో నేను ఒకరిని. నాతో పాటు కూడా ఒక అతను ఉండేవాడు. పాస్టర్ గారు వెంట తను ఉండేవాడిని. ఓ రోజు రాత్రి కాలంలో రెంటచింతల్లో మరి వేరే చోట ప్రేయర్కి వెళ్ళొచ్చి మేము ఆ రాత్రి అక్కడ పండుకోవడం జరిగింది. దేవుని మందిరంలో పండుకున్న తర్వాత ఆ రాత్రి మరి పాస్టర్ గారికి నిద్ర పట్టలేదో ఏమో తెలియదు, కానీ మేమైతే బాగా అలసిపోయి చర్చిలో పండుకున్నాం. బలిపీఠం దగ్గర పండుకున్నప్పుడు నాకు చాలా బాగా గుర్తుంది, ఎప్పటికీ మర్చిపోలేనిది. ఏదైనా ఒక అంశం గురించి ప్రార్థన చేయాలి అని అంటే మహా అయితే ఒక 5, 10, 15 నిమిషాలు, గంట. మరి సేవ కొరకు ప్రత్యేకంగా మరి నా గురించి, నా పక్కన ఉన్న నా ఫ్రెండ్ గురించి రాత్రి తెల్లవారేదాకా
ప్రభా, నాతో ఉన్న వీరిని నీ సేవలో వాడుకో ప్రభా, వాడుకో నాయన అని ఎక్కువగా మొర్రపెట్టి, ఎక్కువగా ప్రార్థించి, రాత్రి అంతా గోసాడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మధ్యలో నేను టాయిలెట్కి లేచాను. అదంతా గమనించాను. అదంతా గమనించిన తర్వాత నేను మనసులో అనుకున్నా, నాకు ఇష్టం లేని పని దేవుడు అంగీకరిస్తాడా? నాకు ఇష్టం ఉన్న పనినే దేవుడు అంగీకరిస్తాడు కదా, నాకు ఇష్టం లేని పని దేవుడు అంగీకరించడు కదా. సరేలే అనుకునేవాడు. నాకు ఇష్టం లేదు కదా సేవ చేయడము అని అనుకున్న తర్వాత సరే అని ఆ రాత్రి అంతా గడిచిపోయింది. మరి దేవుని మహాకృపను బట్టి, కాపరి చేసిన ప్రార్థన బట్టి ఈరోజు ఈ రీతిగా సేవలో ఉన్నాను అంటే కాపరి చేసిన ప్రార్థన. దేవుని సేవ చేయటము చాలా గొప్ప భాగ్యం. కానీ దాని విలువ అర్థం కాని వాళ్ళకి ఏమీ అర్థం కాదులే. కానీ మొదట్లో నాకు అర్థం కాలేదు దేవుని సేవ గురించి, దేవుని పిలుపుని గ్రహించలేదు. తర్వాత పూర్తిగా గ్రహింపు వచ్చిన తర్వాత దేవుడు కోరుకొని మెచ్చి పిలిచినప్పుడు దాన్ని తిరస్కరిస్తే శ్రమపడేది మనమే అని దేవుని దగ్గర నేను క్షమాపణ అడిగి, లోబడి, తండ్రి నన్ను క్షమించు ప్రభు అని అడిగి సేవ చేయటం ఆరంభించాను. మా పాస్టర్ గారు కూడా సేవ చేస్తూ ఉన్నప్పుడు, సేవకు లోబడినప్పుడు చాలా సంతోషపడ్డాడు. సంతోషపడి నేను చేస్తున్న ప్రార్థనకి ప్రత్యుత్తరం వచ్చింది అని, ఇప్పుడు ఏ ఆత్మీయ తండ్రి అయినా కానీ ఒక ప్రార్థనకి రిజల్ట్ చూసినప్పుడు ఆ సంతోషం వేరు. అది నేను కళ్ళారా చూశాను. ఆ ప్రతిఫలం అనేది కూడా నేను చూశాను. ఆ రాత్రి అంతా నా కొరకు భారంగా ప్రార్థన చేసిన వ్యక్తి మా ఆత్మీయ తండ్రి గారు. ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కూడా కాపరి ప్రార్థన. రెండవదిగా మా పాస్టర్ గారు వల్ల ఆత్మీయ తండ్రి అబ్రహాం కేడియస్ గారు ఎప్పుడు కూడా తన దగ్గరికి ఏదో గుంపుల్లో వెళ్ళి ప్రార్థన చేయించుకోవడమే కానీ నేను పలానా అని చెప్పిన దాఖలు లేవు. పలాని విషయం గురించి ప్రార్థన చేయించుకున్న దాఖలు కూడా లేవు. ఇప్పుడు అబ్రహాం కేడియస్ గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే కేవలం మా పాస్టర్ గారి ద్వారా మాత్రమే వెళ్ళాలి. అయితే ఆ సందర్భం కోసం చూస్తూ ఉన్నాం. వస్తున్నారు, పోతున్నారు, కానీ ప్రత్యేకంగా స్పెషల్ ప్రేయర్ అనేది ఎప్పుడు చేయించుకోలేదు. ఒకరోజు మార్చి 17వ తారీఖు 2021 ఆ రోజు మా పాస్టర్ గారు పుట్టినరోజు. మా పాస్టర్ గారు మరి హైదరాబాద్ వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్ళి తన కాపరి చేత ప్రార్థన చేయించుకొని వచ్చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ లోపల మా జత పని వారు ఇంచుమించుగా ఒక 36 మంది సువార్థికులైతేమి, పరిచారకులైతేమి, కాపరులైతేమి, వీళ్ళందరూ కూడా దేవుని సేవ చేయటానికి నిర్ణయించబడినటువంటి మరి వాళ్ళందరూ కూడా సిద్ధపడ్డారు. మేము కూడా వస్తాము, మేము కూడా ప్రార్థన చేయించుకుంటామని. మరి ఆ రోజు ఇంచుమించుగా 36 మంది మరి అందరం వెళ్ళి హైదరాబాద్ వెళ్ళటం జరిగింది. మా పాస్టర్ గారు వెంట వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళగానే అక్కడున్న సేవకులు మరి ఆత్మీయంగా అందరూ మంచిగా పలకరించి, మంచి రిసీవింగ్, మంచి ప్రేమతో పలకరించి మేము అక్కడికి వెళ్ళినప్పుడు అప్పుడే మరి మేము వచ్చిన తర్వాత అబ్రహాం కేడియస్ గారు వచ్చి మమ్మల్ని ఆత్మీయంగా పలకరించడం జరిగింది. ఆత్మీయంగా పలకరిస్తూ, మీరు దేనికోసం వచ్చారు, ఎందుకోసం వచ్చారు? మేము దేవుని సేవ చేయాలనుకుంటున్నాం, మేము ప్రార్థన చేయించుకోవాలని వచ్చాము అనగానే చాలా సంతోషపడ్డారు.
అబ్రహాం కేడిస్ గారికి ఉన్న సంతోషం ఏంటంటే దేవుని పని చేసేవాళ్ళంటే చాలా ప్రేమిస్తారు, చాలా ఆప్యాయతగా పలకరిస్తారు, తన అనుభవాలు కూడా షేర్ చేసుకుంటాడు. అయితే మేము అది గమనించలేదు, కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. అక్కడ వచ్చింది ప్రార్థన చేయించుకుందామని, దేవుని సేవలు ఇంకా ముందుకు వెళ్ళిపోవడానికి. అయితే కూర్చున్నాం, మేము అందరం 36 మంది ఒక హాల్లో కూర్చున్నాం. హాల్లో కూర్చున్న తర్వాత మొట్టమొదట మాట్లాడిన విషయం ఏంటంటే, అయ్యా, ఇక్కడున్న మీరు సేవకు సిద్ధపడిన మీరు అందరూ కూడా మీరు వినవలసిన విషయం ఏంటంటే, నా దగ్గర పాస్టర్ బిఎన్ఏ గారిని నేను ఇప్పటివరకు ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో మరి నేను అన్నీ నేర్పించాను తనకి. తను కూడా నాకు లోబడి ఉంటున్నాడు. తను కూడా నాకు ఎన్నడూ ఎదురు మాట్లాడలేదు. ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నాకు లోబడుతూ నా మాట వింటూ నేను కూడా తనకు సహకరిస్తూ ఉన్నాను. మరి మీరు కూడా మీ ఆత్మీయ తండ్రికి మీ పాస్టర్ గారు ఎలాగైతే లోబడి ఉన్నారో, మీరు కూడా తను నడిచిన ప్రయాణంలో తను ఏ విధంగా మాదిరికరంగా కాపరికి మాదిరికరంగా ఉన్నాడో, మీరు కూడా అలాగే ఉన్నప్పుడు మీ కాపరిని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా మీ సేవని దేవుడు దీవిస్తాడు. మీ కాపరి నడిచిన మార్గాల్లో మీరు కూడా నడిచినప్పుడు మీరు కూడా అలాగే సేవలో ఫలింపు వస్తుందని మొట్టమొదట ఈ మాట చెప్పడం జరిగింది. తర్వాత కాపరిని ఉద్దేశించి, మమ్మల్ని ఉద్దేశించి కాపరికి లోబడి ఉండాలి, నాయకుడికి లోబడి ఉండాలి. ఇదిగో మా ఇద్దరు ప్రయాణంలో అంటే మా పాస్టర్ గారిని, అంటే పాస్టర్ బిఎన్ఏ గారిని, అబ్రహాం కేడిఎస్ గారిని ఇద్దరిని పోల్చుకుంటూ మా ఇద్దరిలో ఈ విధంగా సఖ్యత ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలలో మేము ఈ రీతిగా ఉన్నాం. మరి నీకు నీ కాపరికి ఉన్న స్నేహ బంధం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని ముందు కాపరికి ఉన్న ఆత్మీయ కుమారులకు ఉన్న సంబంధం చెప్పాడు మొట్టమొదట. రెండవది తన సేవలో ఎదురైనటువంటి అనుభవాల గురించి చెప్పాడు. నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది. తన సేవలో ఎదురైనటువంటి ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులు ఎన్నో ఎదురయ్యాయి. అవన్నీ కూడా జయించుకుంటూ వెళ్ళాను. అదంతా దేవుని దయ, దేవుని సహకారం, మరుగున ఉన్న ప్రార్థన జీవితం అని చెప్పారు. అయితే సేవ చేసే వాళ్ళకి మూడు విషయాలు క్లుప్తంగా చెప్పాడు. ముందు మొట్టమొదటిగా మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించండి. మీరందరూ కూడా దేవుణ్ణి ప్రేమించండి. మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వండి. దేవునికి ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా రాజీ పడద్దు. ప్రార్థన విషయంలో కానీ ప్రతిదీ ముందు ప్రథమ స్థానం దేవునికి. దేవుణ్ణి ప్రేమించాలి. తర్వాత నీకు అప్పగించబడిన మనుషులను ప్రేమించాలి. రెండవది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుంటే నీ దగ్గర ఉన్న విశ్వాసులు కానీ ఆత్మీయులు కానీ నువ్వు ప్రేమించాలి. దేవుని ప్రేమ అనేది వాళ్ళకు చూపించాలి. దేవుని ప్రేమ చూపించాలి అని చెప్పారు రెండవది. మూడవది నీకు అప్పగించబడిన పనిని ప్రేమించాలి. ఇప్పుడు నువ్వు ఏ స్థానం ఉన్నావో, అంటే నువ్వు ఒక పాస్టర్గా ఉన్నావు, ఆ పనిని కూడా ప్రేమించాలి. ఏదోలే నేను పాస్టర్ని, ఏం పాస్టర్ని అనుకోకుండా, అంటే నీ పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా, నీ పని విషయంలో ఏదో చులకనగా చూడకుండా, ఈ 3 విషయాలు చాలా క్లుప్తంగా బోధించారు. అంటే ఈ 3 విషయాలలో అబ్రహాం కేడిఎస్ గారిని చూసినప్పుడు మోడల్గా ఉన్నాడు, రోల్ మోడల్గా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. నిజమే, తను అన్ని విషయాల్లో దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మరి తను దేవుడితో మాట్లాడటం, నా స్నేహితుడా అని మాట్లాడటం, అంటే దేవుని సహవాసం విషయంలో ఎక్కడ రాజీ పడలేదు. రెండవది
నీకు అప్పగించబడిన మనుషులను అంటే తన దగ్గర ఉన్న సేవకులు కానీ విశ్వాసులు కానీ తను ఎక్కువగా ప్రేమించేవాడు. తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా ప్రేమించేవాడు. మూడవది, తనకు అప్పగించబడిన పనిని కూడా ప్రేమించాడు. అంటే ఈ మూడు విషయాలు తన జీవితంలో అనుభవించి పలికిన మాటలు మాకు వివరించడం జరిగింది. ఆ రోజు 17వ తారీఖు, మార్చి 17వ తారీఖు 2021 సంవత్సరం. ఇప్పటికీ మర్చిపోలేము. అదే లాస్ట్ మీట్, అదే చివరిగా కలుసుకోవటం, అన్ని గంటలు స్పెండ్ చేయడం, అన్ని గంటలు మాతో మాట్లాడు సేవ గురించి కొన్ని అనుభవాలు. ఇప్పుడు కూడా ఈ సమయం మించింది ఏం లేదు. ఇప్పుడు ప్రార్థించినా కానీ, ఇప్పుడు మీరు పని ఆరంభించినా కానీ తప్పకుండా దేవుడు ద్వారాలు తెరుస్తాడని పలికినాడు. మరి ఎప్పుడైతే కాపరి నోట 2021 సంవత్సరంలో అబ్రహాం కేడెస్ గారు చెప్పారో, 2021 చెప్పారు, 2022లో అద్భుతంగా ఆశ్చర్యకరంగా మా యొక్క సేవా ద్వారాలు అనేవి తెరవబడ్డాయి. ప్రవక్త కనుక అబ్రహాం కేడెస్ గారు ప్రవక్త కనుక ప్రవక్త పలికిన మాట ఎన్నడూ కూడా నిర్ధారకం కాకుండా ఆ రోజు ఇచ్చిన ప్రోత్సాహపరిచినటువంటి మాటలే ఈరోజు ఈ రీతిగా సేవ చేయడానికి కృపనిచ్చాయి. అంతేకాదు, మరి అబ్రహాం కేడెస్ గారి కంటే ముందుగా మరి ఆ వ్యక్తి పరిచయం కావడానికి ముందు మా పాస్టర్ గారు కూడా చేసిన ప్రార్థనలు ఇప్పటి వరకు కూడా మరి సేవలో ఈ రీతిగా సేవ చేయడానికి, ఈ రీతిలాగా సేవలో నిలబడటానికి కృపనిచ్చింది. కాబట్టి తను అనుభవిస్తూ తను మాదిరికరంగా ఉండి పలికిన మాటలు ఈరోజు కూడా ఎప్పటికీ మర్చిపోలేము. మరి మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. మరి ఇంతవరకు సేవలో రావటానికి బహుగా ప్రయాసపడిన మా కొరకు మేము మర్చిపోయిన మా కొరకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని ప్రార్థిస్తున్న కాపరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ సాక్ష్యం దీవించును గాక. ఆమేన్.